మీ పేరేం పేరండి? నా పేరు అల్లంశెట్టి సీతారాం అండి. అల్లంశెట్టి సీతారాం. ఊరు ఎవరండి? సిరావూరు, సిరావూరు, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. ఓకే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి విత్తనం. ఎన్నిసార్లు వచ్చింది? 4 సార్లు వచ్చింది కదా? 4 సార్లు. ఎన్ని కటింగ్లు అయిందండి ఇది? 14 కటింగ్లు అయిందండి. 14 కటింగ్లు అయిందా? ఈ సంవత్సరం మనం కొత్తగా ఇచ్చాము మీకు. ఎట్లా అనిపిస్తుందండి మీకు? కాయ బాగుందండి. కాయ బాగుందంటే బాగా సైనింగ్ కూడా బాగుంది, మార్కెట్లో బాగుండిద్ది. ఇది బాగా ఇరుగుతుంది, బాగుందండి. కాయ సైజ్ ఎట్లుందండి? సైజు బాగుందండి. దొడ్డు కాయ వస్తుందా? సన్నకాయ వస్తుందా? సన్నకాయ వస్తుందండి. సన్నకాయ బాగా సన్నగా ఉంది, బాగుంది. చూడండి కాయ కలర్ చూడండి ఎట్లుంది. కాయ చూడండి, కలర్ కూడా బాగుంది. కాయ కలర్ నెంబర్ 1 ఉందండి. నెంబర్ 1 ఉంది. ఇది మార్కెట్లో రేపు స్పీడ్గా స్పీడ్గా వెళ్తుందండి. ఇతను ఒకవేళ మార్కెట్ రిలీజ్ చేసి వేసుకోవచ్చుంటారా? వేసుకోవచ్చు. ఓకే. ఇదండి రైతు యొక్క ఫీడ్బ్యాక్ అండి. మనం ఇక్కడ ఆరెంజ్ ట్రయల్ చేసామండి. ఇక్కడ 4 సార్లు వేసాము దీన్ని, కొత్త రకాన్ని. ఇది చూసినట్టయితే మనం చూడండి, ఇప్పుడు దీని యొక్క బంచ్ ఆఫ్ ఫ్రూట్స్ చూడండి, నెంబర్ ఆఫ్ బ్రాంచ్. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, మళ్ళీ బంచ్ వచ్చేస్తుంది. దీనివల్ల ఏంటంటే పంట అనేది తేలిపోతుంది. పంట తేలిపోకుండా పంట దిగుబడి వచ్చే ఆస్కారం ఉంది. అంతేకాదు చూడండి, షార్ట్ ఇంటర్నల్ డిస్టెన్స్ చూడండి. షార్ట్ ఇంటర్నల్ డిస్టెన్స్ అంటే ఈజీ కటింగ్ ఉంది చూడండి. ఫ్రూట్ కూడా చూడండి ఎంత స్లిమ్గా ఉందో చూడండి. దాదాపు 15 కటింగ్లు అయినా కానీ ఫ్రూట్ కలర్ కానీ క్వాలిటీ కానీ ఈ టెంపరేచర్లో కూడా నో హెరీలెస్ లేకుండా కాయ కలర్ యొక్క క్వాలిటీ చూడండి ఈ విధంగా ఉంటుంది. డార్క్ గ్రీన్ కలర్ ఉంది. ఈ టెంపరేచర్లో కూడా కాయ చూడండి ఎంత స్లిమ్గా ఉంది. కాయ కూడా లావు కావట్లేదు కదండి సీతారాం? డే బై డే తెస్తున్నాం. ఇలాంటి కాయలు మనం మార్కెట్ ఇచ్చినట్లయితే దీనికి ఎక్కువ రేటు పెట్టే ఆస్కారం ఉంది. కాయ యొక్క క్వాలిటీల విషయంలో కానీ అండ్ వైరస్ చూడండి, ఇక్కడ కానీ ఈఎల్సీబీ కానీ వైబీఎం కలర్ ఎంత హెల్తీగా ఉంది. పూర్వం చాలా హెల్తీగా ఉంది. ఎంత హెల్తీగా ఉందంటే అంత హెల్తీగా చూడండి. మన లీఫ్ కూడా కట్ లీఫ్ ఉందండి. పెద్ద లీఫ్ లేకుండా బ్రాడ్ లీఫ్ లేకుండా కట్ లీఫ్. దీనివల్ల ఏంటంటే మనకు స్ప్రేయింగ్ తగ్గుతుంది, మనకు లేబర్ నడుస్తానికి ఈజీగా ఉంటుంది, వాళ్ళు హార్వెస్ట్ చేసానికి కూడా ఈజీగా ఉంటుంది, అంటే స్ప్రేయింగ్ కూడా తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు పెస్ట్ అటాక్ కూడా తక్కువ అవుతుందండి. ఎక్కువ ఫార్మర్స్ కట్ లీఫ్ కోరుకుంటారు. కట్ లీఫ్ అండ్ కలర్ ఎక్కువ దిగుబడి రావాలి, రైతుకి హార్వెస్ట్ ఈజీగా ఉండాలి. అంతేకాకుండా వైబీఎంబీ అండ్ ఈఎల్సీబీ అనే రోగాలను తట్టుకుని ఉండాలి. మనకి మార్కెట్లో కూడా చాలా స్పీడ్గా వెళ్ళాలి, మార్కెట్లో కూడా మంచి కలర్ ఉండాలి. కలర్ సన్నగా ఉంది, బాగుంది. ఇవన్నీ ఉన్నాయి కదా దీంట్లో. బాగుంది. మళ్ళీ ఇస్తే వేస్తారా? ఇదే ఇతరం ఇదండి మన యొక్క రైతు యొక్క ఫీడ్బ్యాక్ అండి. కొత్త ఇతరం అండి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా మనము మళ్ళీ చూస్తాం, ఒక డెమో